ఏం చూడడానికి వచ్చారు ఏం లేదు సార్ మౌలిక వసతులు మీరు ఎన్నికి వచ్చి అందరూ వస్తారా దాంట్లో చూడు ఆ పక్కన పెట్టి చూడు. మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ ధర్మవరం ఏరియా హాస్పిటల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఓపీ క్యాజువాలిటీ వార్డులు ఎలా ఉన్నాయి, పోస్ట్ మార్టం బ్లాక్ ఎలా ఉంది చూడడానికి రావడం జరిగింది. అంతర్గత రహదారులు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన ఏమాత్రం లేదు. అన్ని కూడా స్టేట్ లో ఉన్నాయి, తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే 2019లో ఈ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రిగా 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది. కొత్త బ్లాక్ నిర్మాణం అయింది, పాత బ్లాక్ను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఓపీ సర్వీసులు ఇక్కడ పెట్టి మిగతా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దానివల్ల రోగులు బాధపడే పరిస్థితి ఉండింది. అయితే ఇవాళ వీటిని పరిశీలించిన తర్వాత 100 పడకల ఏరియా హాస్పిటల్గా ఉంటున్న ఈ ఆసుపత్రిని ఇక్కడ స్థలం అందుబాటులో ఉంది కాబట్టి, స్పేస్ కన్స్ట్రెయింట్ లేదు కాబట్టి, ఇప్పటికే 100 పడకలకు సంబంధించిన 96 మంది సిబ్బంది శాంక్షన్ జరిగి ఉంది కాబట్టి వీటిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మెటర్నిటీ చైల్డ్ హెల్త్ ఆసుపత్రిగా హెచ్సిహెచ్ వార్డుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఏదీ లేదు కాబట్టి క్యాజువాలిటీ నుంచి ఓపీ నుంచి అన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న భవనాలన్నీ కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా ఒకసారి అధ్యయనం చేసి కొత్త భవనాలు నిర్మించడానికి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గురించి ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా సూపరింటెండెంట్ గారికి, డిసిహెచ్ఎస్ గారికి కోరడం జరిగింది. అతి త్వరలో చేస్తే వీటిని తీసుకురావడానికి అవకాశం ఉందో చూసి అతి త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ దాదాపు సగటున 50 ప్రసవాలు నెలకు జరుగుతున్నాయి. అయితే వీటిని మరింత పెంచి ప్రభుత్వ ఆసుపత్రుల మీద మరింత నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. కింద నుంచి ఏఎన్ఎం వ్యవస్థ నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి వాళ్ళల్లో కూడా కాస్త మోటివేట్ చేసి గ్రామాల్లో ఉంటున్న పేదలు ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా హాస్పిటల్కి పోవాలనే ఒక భావన కలిగించే విధంగా కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా చేపట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని తర్వాత అతి త్వరలో ఆ వార్డుని ఎంసీహెచ్ వార్డుగా చేసి వీటిని ఎగ్జిస్టింగ్ భవనాల్లోనే ఆసుపత్రులు నడుపుతూ కొత్త భవనాలు నిర్మించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది.